నిన్నటి రోజున మహా టీవీ కొన్ని కేటీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక వ్యక్తి పైన, రాజకీయంలో ఉన్న వ్యక్తి ఒక నాయకుడి పైన ఇష్టం వచ్చినట్టు మహా టీవీలో ప్రచారం చేయడాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. పవన్ గారు, మీరు మహా టీవీలో మీకు ఎక్కడి నుంచో వచ్చి మీరు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబాన్ని ఏదో ప్రజలలో చులకన చేయాలని చూస్తున్నా ఖబర్దార్ మహా టీవీ యజమానికి ఒక్కడే హెచ్చరిక చేస్తున్నాం. మీరు ఎన్ని ప్రచారాలు చేసినా జర్నలిస్టు ముసుగులో మీరు ఏదో ప్రచారం చేస్తున్నారు. ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం చాలా నీచమైన చర్య అని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు మహా టీవీలో ఇష్టం వచ్చినట్టు కేటీఆర్ గారి పైన, కేసీఆర్ గారి కుటుంబం పైన కక్ష సాధింపుల చర్యలుగా ఒక మహా టీవీ చర్య తీసుకోకపోవడం చాలా దురదృష్టం అని సందర్భంగా తెలియడం జరుగుతుంది. నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఆంధ్రలో ఉండి నువ్వు తెలంగాణలో నాయకుల పైన మీరు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తూ ఫేక్ న్యూస్లు మీరు పెట్టడం, ఏదో అదే పనిగా పొద్దుగా లేవగానే మీరు ఫోన్ టాపింగ్ అనుకుంటా కేటీఆర్ గారి పైనే మీరు రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అవే న్యూస్లు ప్రచారం చేయడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా మీరు మహా టీవీలో ఛానల్ పైన ఎన్నో ఉన్నాయి, కానీ కేటీఆర్ గారి పైన ఎందుకు మీరు ఇంత పగపట్టి మీరు దాని మీద చేయడం చాలా నీచమైన చర్య అని మేము సందర్భంగా తెలియడం జరుగుతుంది. మళ్ళా పోతే అక్కడ ఏదో జరిగినట్టు కాంగ్రెస్ నాయకులు పోయినరు. అక్కడ మన ఆంధ్రలో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు అక్కడ ఏదో జరిగింది అని అనుకొని మేఘాల మీద వాళ్ళు పూలు చేయడం, అదంతా ఏది కక్ష సాధింపు చర్యలుగానే కేసీఆర్ కుటుంబం పైన, కేటీఆర్ గారి పైన కూడా మీరు ఇటువంటి మహా టీవీలో ప్రచారాన్ని చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరికైనా వ్యక్తిగత జీవితం ఉంటుంది, కానీ మీరు రాజకీయంలో ఒక గొప్ప నాయకుడు కేటీఆర్ గారి పైన మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు, అసత్య ప్రచారాలు చేస్తే ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా, బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా మేము ఊరుకునే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా మహా టీవీ యజమానికి హెచ్చరిక చేస్తున్నాం. మీరు ఖబర్దార్, మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం నుంచే పుట్టిన పార్టీ, ఎన్ని కేసులు పెట్టుకున్నా మేము బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో మాకు తెలంగాణ ఉద్యమ రక్తం ఉన్నది కాబట్టి ఎన్ని కేసులు, అక్రమ కేసులు పెట్టుకున్నా మేము భయపడే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిన్నటి రోజున రాత్రి 8 గంటల ప్రాంతంలో తెలంగాణ భవన్కు వచ్చిన మన గెల్లు శ్రీనివాస్ యాదవ్ను విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిని అక్రమంగా అరెస్ట్ చేయడం చూద్దా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు అక్కడికి రావడం, పోలీసులు చూద్దా అక్కడికి వచ్చి ఏదో జరిగిపోయినట్టు మీరు ఒక విద్యార్థి నాయకుడు అరెస్ట్ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే మహా టీవీ యజమానికి ఒక్కటే హెచ్చరిక చేస్తున్నాం. మీరు అసత్య ప్రచారాలు కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన మీరు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం.